ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాలు ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్స్ గురించి అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్కి తగు సూచనలు, సలహాలు అందించేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, సెబీ రిజిస్టర్డ్ సుందరరాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుందరరాజు గారు నమస్కారం. నమస్తే అండి. సుందరరాజు గారు, గత వారంతో పోలిస్తే మార్కెట్లు కొంత బౌన్స్ బ్యాక్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో కారణం ఏమై ఉండొచ్చు అంటే? మార్కెట్ అంత క్రితం చూస్తే కనుక ఇంచుమించు 7 రోజుల డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. మార్కెట్ చూస్తే కనుక పూర్తిగా మనకి అమెరికన్ మార్కెట్స్ కూడా స్టడీగా ఉండడంతో అక్కడ కూడా కొంచెం గ్రోత్ కన్సర్న్స్ ఉన్నప్పటికీ అక్కడ మార్కెట్స్ బాగా పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా చూస్తే కనుక భారీగా షార్ట్ సెల్లింగ్ ఉండడంతో హైయర్ లెవెల్లో చాలా మంది స్పెక్యులేటర్స్ కొంచెం అమ్మకాలు ఒత్తిడి గురి చేయడంతో కొంచెం లోయర్ లెవెల్లో కంపల్సరీగా కొనుగోలు చేయాలి. కాబట్టి అలాగే మనకు తెలిసింది బుధవారం ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వస్తుందన్న నేపథ్యంతో మార్కెట్లో కూడా కొంచెం బయింగ్ రావడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఓ పక్క చూస్తే కనుక లాస్ట్ మంత్ ఎఫ్ఐస్, విదేశీ సంస్థలు భారీగా అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా 6 రోజులుగా చూస్తే కనుక కంటిన్యూస్గా అమ్మకాలు జరిపారు. అలాగే లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక విదేశీ సంస్థలు ఇంచుమించు 1,00,000 కోట్ల వరకు భారీగా అమ్మకాలు జరిపారు. అలాగే ఇవాళ వచ్చిన ప్రధానమైన ఇంకో పాజిటివ్ వార్త చూస్తే కనుక జిఎస్టీ కలెక్షన్స్. ఒకసారి మనం చూస్తే కనుక లాస్ట్ మంత్ అంటే ఆగస్టు కలెక్షన్స్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా వచ్చింది. ఎంత క్రితం నెలతో పోలిస్తే కనుక 9% వరకు మనకి జిఎస్టీ కలెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవడం. కానీ మనకి జిఎస్టీ భారీగా తగ్గించిన తర్వాత ఆ ఎఫెక్ట్ అయితే మనకి ఇంకా అప్పుడే కనిపించలేదు. బహుశా మనకి నవంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే జిఎస్టీ కలెక్షన్స్ అప్పుడు మనకి అక్టోబర్లో ఏ విధంగా ఉందని మనం చెప్పొచ్చు. అలాగే ఇంకో విధంగా చూస్తే కనుక మార్కెట్లో ఇంకొక పాజిటివ్ అంశం చూస్తే కనుక మనకి ఫెస్టివల్ సీజన్ సేల్స్ కూడా చూస్తే కనుక భారీగా టేక్ ఆఫ్ అవడం చూసాము. ఆటో సేల్స్, అలాగే కన్స్యూమర్ గుడ్స్, ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకి క్రెడిట్ యాక్టివిటీ ఇవన్నీ కూడా బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. సో ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక ఈ కారణాల చేత మార్కెట్లో ఒక స్వల్ప టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. రైట్ సుందరరాజు గారు, ఇవాళ మన ఫస్ట్ కాలర్ వీర రాఘవులు గారు. నమస్తే రాఘవులు గారు. నమస్తే అండి. తెలుసుకోవాలనుకుంటున్నారు? మాది డైనమిక్ కేబుల్స్ 500 షేర్స్ ఉన్నాయి సార్. అప్పుడే 2 years అయింది హోల్డ్ చేసి. అది స్ప్లిట్ కూడా అయింది, అయినా బాగా డౌన్ లో ఉంటుంది. అది ఉంచమంటారా లేకపోతే తీసేయమంటారా? సుందరరాజు గారు, ఓకే, డైనమిక్ కేబుల్స్ ఒకసారి మనం గమనిస్తే కనుక బేసికల్గా చిన్న స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక భారీగా సెల్లింగ్ ప్రెషర్ రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే డైనమిక్ కేబుల్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం బాగా రియాక్షన్ కూడా కనిపించింది. నా ఉద్దేశం అయితే మార్కెట్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. డైనమిక్ కేబుల్ ప్రస్తుతం 400 రూపాయల్లో ఉన్నప్పటికీ లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక 500 రూపీస్ దాటలేకపోతుంది డైనమిక్ కేబుల్స్. డైనమిక్ కేబుల్స్ ఒకసారి చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఏమాత్రం ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఈ స్టాక్ని కొంచెం షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. బేసికల్గా వీళ్ళు కేబుల్స్, కండక్టర్లు జైపూర్లో హెడ్ క్వార్టర్స్ ఉన్న కంపెనీ డైనమిక్ కేబుల్స్. ఒకసారి మనం ఫండమెంటల్గా కూడా గమనిస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 350 కోట్ల నుంచి క్రమేణంగా సేల్స్ పెరుగుతూ వస్తుంది. ఫండమెంటల్గా చూస్తే బాగానే ఉంది. కాకపోతే టెక్నికల్గా ఇంచుమించు 500 రూపీస్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ లాస్ట్ 1 year ఉంది. కాబట్టి కొంచెం ర్యాలీలో డైనమిక్ కేబుల్స్ని షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సుందరరాజు గారు, మొన్న ఎంపీసీ క్రెడిట్ పాలసీ ఏదైతే ఉందో, రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ, దాని అవుట్కమ్ ఎట్లా చూస్తారు మీరు? అంటే మన ఎకానమీ పైన, స్టాక్ మార్కెట్ పైన? ఒకటి 2 విధాలుగా మనం చూడొచ్చు. ఒకటి, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వడ్డీ రేట్లు ఇంట్రెస్ట్ రేట్లు పెంచలేదు. అలాగే మనకి ఒకసారి మార్కెట్లో వాళ్ళు వచ్చిన కామెంటరీ ఒకసారి చూస్తే కనుక ఈ ఏడాది డిసెంబర్కి ఇంకొకసారి మనకి వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని ఒక ఇండికేషన్ అయితే కనిపించింది. ప్రొవైడెడ్ మనకి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉందంటే, ఈ మధ్య మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ బిలో 3% ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే ఉంది. కాబట్టి సో మార్కెట్ కూడా కొంచెం ఈసారి డిసెంబర్లో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఆశాభావంతో ఉంది. అలాగే మనకి ఆర్బీఐ దీని వచ్చిన కామెంటరీ కూడా చూస్తే కనుక మనకి ఈ మధ్య కాలంలో జిఎస్టీ రేటు తగ్గించడంతో మరింత సేల్స్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా
పెరుగుతుంది కాబట్టి జీడిపి కూడా చూస్తే కనుక కొంచెం అప్వర్డ్ రివిజన్ చేసినట్టు కనిపిస్తుంది. 6.5 నుంచి 6.85%, 6.8 వరకు కొంచెం ఈసారి జీడిపి పెరుగుతుందని మార్కెట్ కూడా ఆశాభావం చూపిస్తున్నారు. అలాగే మనకి బ్యాంక్స్ కూడా మరింత స్ట్రెంగ్తన్ చేస్తున్నట్టుగా కొన్ని పాజిటివ్ ఇండికేషన్స్ అనేది కనిపించాయి. అందువల్ల మనకి మార్కెట్లో కూడా మనకి ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మనకి మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ రావడం చూస్తున్నాం, ట్రిగర్స్ రావడం చూస్తున్నాం. అలాగే సుందరరాజ్ గారు, ఐటీ సెక్టర్ ఎట్లా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం H1B వీసాలకు సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. సో నిపుణుల కొరత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇట్లాగా దానికి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఒక పక్క చూస్తే కనుక అమెరికా నుంచి ఐటీ సంబంధించిన వరకు H1B రెస్ట్రిక్షన్స్, అలాగే ఫీ హైక్ ఉండడం, ఇటువంటివన్నీ చాలా రావడం చూసాము మనం. అందువల్ల ఓ పక్క చూస్తే కనుక మన దేశంలో కూడా మనకి ఈ అవుట్ సోర్సింగ్ కూడా మరింత వచ్చే అవకాశం ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. అమెరికాలో చాలా కంపెనీస్ కూడా చూస్తే కనుక ఐటీ సంబంధించిన వర్క్ అంతా కూడా ఇండియన్ కంపెనీస్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్లో కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించింది. అదేవిధంగా కాకపోతే మార్కెట్ చూస్తే కనుక మనకి ఇనిషియల్ నీజర్క్ రియాక్షన్ మటుకు లాస్ట్ వీక్ ఇంచుమించు ఐటీ ఇండెక్స్లో 8% వరకు రియాక్షన్ రావడం చూస్తున్నాము. సో ఐటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఈ నెగటివ్ న్యూస్ తోటి కొంచెం బాగా కరెక్ట్ అవడం చూస్తాము. ఐటీ స్టాక్స్ కూడా లాస్ట్ ఒక 3 to 6 months గా కొంచెం మనం చూసాము కంపెనీస్ గ్రోత్ కూడా స్లో డౌన్ ఉండడంతో ఈ పరిమాణాలన్నీ రావడంతో ఐటీ స్టాక్స్ లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించి ఐటీ ఫ్రంట్ లైన్ దిగజాలని కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ లోయర్ రేట్లో ఉన్నట్టుంది. ఒకవేళ కనుక రానున్న రోజుల్లో కనుక ఐటీ స్టాక్స్ ఇక్కడి నుంచి పెద్దగా పడకుండా కొంచెం స్టడీగా ఉందంటే కనుక అన్ని నెగిటివ్ న్యూస్ కొంచెం అబ్జర్వ్ చేసుకున్నట్టే మనం భావించవచ్చు. సో ఐటీ కొంచెం లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా చాలా స్టాక్స్ కి కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి మేబీ చిన్న డిప్ లో ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి గారు కాల్ చేశారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సుందరరాజు గారు నమస్కారం. నమస్కారం కృష్ణమూర్తి గారు. సార్ ఐనాక్స్ ఉంది సార్. ఓకే ఐనాక్స్, ఓకే మీ డౌట్ ఏంటి సార్? చాలా రోజుల నుంచి సతాయిస్తుంది సార్, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్లీజ్ సార్ చెప్పండి సార్ కొంచెం. ఓకే, ఐనాక్స్ విండ్ కృష్ణమూర్తి గారు ఒకసారి గమనిస్తే కనుక మీరు ఆల్మోస్ట్ 2020లో 7-8 రూపాయల్లో ఉన్న స్టాక్ 250 రూపాయల వరకు ఇంచుమించు 20 రెట్లు పైగా పెరిగింది. భారీగా పెరిగిన తర్వాత ఐనాక్స్ ఈ ఏడాది అంటే లాస్ట్ 1 year గా గమనిస్తే కనుక ఇంచుమించు 250 రూపాయలు గరిష్ట స్థాయికి వెళ్ళి మల్టీ బ్యాగర్ అయిపోయిన తర్వాత భారీగా పెరిగిన తర్వాత ఈ లాస్ట్ 6 months గా కొంచెం బాగా అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. బట్ కానీ ఈ 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక లాస్ట్ మంత్ ఐనాక్స్ విండ్ రైజెస్ ఆన్ స్ట్రాంగ్ అవుట్లుక్ అనే ఒక పాజిటివ్ న్యూస్ రావడం కూడా మనం చూస్తున్నాం. పైగా ఈ లెవెల్లో చూస్తే కనుక బిలో 200 రూపీస్కి రావటము, ఈ లెవెల్లో చూస్తే కనుక ఐనాక్స్ విండ్ కొంచెం స్టేబుల్గా ఉండడము. వీళ్ళు బేసికల్గా విండ్ టర్బైన్ జనరేటర్స్ తయారు చేసే కంపెనీ. ఐనాక్స్ విండ్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న రిజల్ట్స్ కొంచెం తగ్గాయి. అంత క్రితం క్వార్టర్ 187 కోట్ల నుంచి మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత ఈ క్వార్టర్లో ఆల్మోస్ట్ 106 కోట్ల వరకు రిజల్ట్స్ టర్న్ ఓవర్ నెట్ ప్రాఫిట్స్ తగ్గడం చూసాం. అందువల్ల స్టాక్ పడింది. కానీ ఒక 3-4 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఐనాక్స్ విండ్ లాస్ నుంచి బయటపడి ఒక టర్న్ అరౌండ్ రిజల్ట్స్ పాజిటివ్ గా ప్రకటించడం చూసాం. ఈ ఏడాది ఆల్మోస్ట్ 3600 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. సో లాస్ట్ 5 ఏళ్ళుగా చూస్తే కనుక ఈ విండ్ ఎనర్జీ కంపెనీ ఒక రిమార్కబుల్ ఒక డ్రామాటిక్ టర్న్ ఓవర్ కూడా మనం చూస్తున్నాం. సో టర్న్ అరౌండ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు ఐనాక్స్ విండ్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నారాయణ గారు కాల్ చేశారు. నారాయణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. కెంప్లాస్ అండి, కెంప్లాస్ అన్నారు. ఓకే ఓకే మీ డౌట్ ఏంటి సార్ వాటిలో? 541 లో కొన్నానండి, లాస్ లో ఉన్నాను. నేను ఉంచుకోవాలా? ఓకే, ఈ మధ్య చూస్తే కనుక చెంప్లాస్ట్ సాన్మార్ చూస్తే కనుక బాగా తగ్గింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ 1 year గా గమనిస్తే కనుక 600 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 400 రూపాయల వరకు తగ్గడం చూసాము. కెంప్లాస్ కర్మార్ చూస్తే కనుక ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ 6 months గా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉంది. బేసికల్గా వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేస్తున్న కంపెనీ, అగ్రో కెమికల్స్ తయారు చేస్తున్న కంపెనీ, అలాగే ఫార్మా కూడా చూస్తే కనుక ఏపీఏలు తయారు చేస్తున్న కంపెనీ, ఫైన్ కెమికల్స్ కూడా తయారు చేస్తున్న ఒక పెద్ద కంపెనీ చెమ్నాస్ ప్లానర్. అలాగే ఈ సంవత్సరం చూస్తే కనుక లాస్ ప్రకటించింది, లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కనుక లాస్ ప్రకటించింది. అందువల్ల ఈ స్టాక్లో కూడా మనకి భారీగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే కొంచెం టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి కెంప్లాస్ సాన్మార్ నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మనకి ఈ సైకిల్ స్పెషాలిటీ కెమికల్ సైకిల్లో కూడా కొంచెం పాజిటివ్ అప్డేట్స్ రావాలి. సెక్టర్ కనుక ఏమాత్రం మళ్ళీ కొంచెం లైమ్ రేట్లోకి వస్తే అప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం మీద కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ రెడ్డి గారు కాల్ చేశారు. ప్రసాద్ రెడ్డి గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి సార్. సార్ వీర్ ఎనర్జీ సార్.
ఓకే 16 రూపీస్ తో తీసుకున్నాను. ఓకే, అది ఎంత ఉందో టెక్నికల్ గా. సుందరేశ్ గారు. ఓకే, మీరు అడిగింది వారి ఎనర్జీ గురించి అనుకున్నాను. సో ఈ స్టాక్ చూస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 6 months గా చూస్తే కనుక ఫండమెంటల్ స్ట్రెంత్ తోటి వారి ఎనర్జీలో కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కూడా కనిపించింది. నా ఉద్దేశం అయితే ఓవరాల్ గా మార్కెట్ కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ ఈ వారి ఎనర్జీస్ మటుకు చాలా పాజిటివ్ గానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 6 months గా చూస్తే కనుక ఒక 20 to 30% వరకు రిటర్న్ ఇచ్చింది. సో వారి ఎనర్జీ కూడా నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం హై లెవెల్లో కూడా పటిష్టంగానే ఉంది. ఒకసారి వారి ఎనర్జీ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పెరిగిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో పెద్ద ఎక్స్పెన్సివ్ గా అవ్వలేదు. జస్ట్ 40-45 టైమ్స్లోనే ట్రేడ్ అవుతుంది. వీళ్ళు బేసికల్గా పవర్ జనరేషన్లో, ఇంజనీరింగ్లోను, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ముంబై బేస్డ్ కంపెనీ వారి ఎనర్జీస్. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఈ క్వార్టర్లీ, ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 750 కోట్ల వరకు వీళ్ళు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. అలాగే 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 400 నుంచి క్రమేణంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ కూడా మనం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ లాస్ట్ 1 year గా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే వారి ఎనర్జీ హోల్డ్ చేయొచ్చు. సుందరేశ్ గారు, గత కొద్ది రోజులుగా బ్యాంక్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నట్టుగా ఎందుకంటారు? సో ఈ మధ్య చూస్తే కనుక ఈ ర్యాలీకి ముందు బ్యాంక్స్ లో స్టీప్ కరెక్షన్ వచ్చిన తర్వాత మన ఆర్బీఐ దగ్గర నుంచి చాలా పాజిటివ్ అప్డేట్స్ రావడం చూసాము. ఆ మధ్య మనం చూస్తే కనుక ఈ ఆర్బీఐ కూడా చూస్తే కనుక మనకి వడ్డీ రేట్లు కూడా తగ్గించకపోగా పైగా బ్యాంక్స్ని కూడా మరింత స్ట్రెంగ్తన్ చేస్తున్నట్టుగా, అలాగే వడ్డీ రేట్లు తగ్గించకపోగా పైగా మనకి ఈ క్రెడిట్ ఆఫ్టేక్ కూడా మరింతగా మనకి రుణ సదుపాయాలు కూడా కల్పిస్తామన్న వార్తలు రావడంతో మనకి బ్యాంక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ కూడా కనిపించింది. సో దీనికి తగ్గట్టుగానే లాస్ట్ 1 month గా బహుశా కొంచెం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి ఒక 10% వరకు పెరిగింది. అలాగే మిగతా ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా పెరగడం కూడా చూస్తున్నాము. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఒక మంచి స్ట్రాంగ్ ర్యాలీ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఓవరాల్గా అవుట్లుక్ చూస్తే కనుక బ్యాంక్స్కి ఈ 2-3 ఈ మధ్యకాలంలో వచ్చిన ఈవెంట్స్ అప్డేట్స్ చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. నమస్తే అండి, నేను స్టాక్స్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. స్టాక్స్ ఒకటి మాస్చిప్ ఈ వాల్యూ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? మాస్చిప్ ఐడిఎఫ్సి ఫస్ట్, ఇంకొకటి అండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఓకే రైట్. మాస్చిప్ ఒకసారి మనం ఈ లెవెల్లో ఎంత వచ్చు అంటే లాస్ట్ 1 month గా మీరు మూవ్మెంట్ గమనిస్తే కనుక 160 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పెరిగింది. ఈ సెమీ కండక్టర్ కంపెనీ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 month గా భారీగా పెరగడంతో ఈ స్టాక్ కూడా వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 100 దాటిపోయింది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం స్ట్రాంగ్ ర్యాలీ వచ్చేసింది కాబట్టి ఈ లెవెల్ అయితే మాస్చిప్ని అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఒకసారి గమనిస్తే ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఈ ర్యాలీ కొంచెం పాజిటివ్గా రావడం చూసాము. లాస్ట్ 6 months గా ఆల్మోస్ట్ 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పెరిగి ప్రస్తుతం 65-70 రూపాయల దగ్గర కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. పైగా ఇవాళ మనం చూసాము బ్యాంక్స్ కన్నిటికీ కూడా కొంచెం పాజిటివ్ అప్డేట్ రావడం చూస్తున్నాము. అందులోనూ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అరౌండ్ 40 లెవెల్లో ఉంది. అంటే బ్యాంక్స్కి ఈ సెక్టరల్ వాల్యుయేషన్స్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మనకి మిగతా బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం లోయర్ రేట్లో ఉన్నాయి కాబట్టి మేబీ వాటిని కన్సిడర్ చేయొచ్చు కూడా. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వేణు గారు కాల్ చేశారు. వేణు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. చెప్పండి. సుజలాన్ ఇన్ఫోసిస్ ప్రెజెంట్ రేట్స్ తీసుకోవచ్చు. సుజలాన్ ఓకే, ఈ లెవెల్లో తీసుకోవచ్చు రవి గారు. లాస్ట్ ఒక 2 వారాలుగా గమనిస్తే కనుక సుజలాన్లో ఇంచుమించు ఒక 10% వరకు కరెక్షన్ కనిపించింది. సుజలాన్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్య సమ్ న్యూస్ ఏదో వచ్చినట్టు కనిపిస్తుంది మార్కెట్ నుంచి. సో అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక ఈ బాగా తగ్గిన తర్వాత కొంచెం వాల్యుయేషన్స్ కూడా అరౌండ్ 35 లెవెల్స్కి వచ్చింది కాబట్టి నేను అనుకుంటాము కొంచెం లోయర్ రేట్లో సపోర్ట్ తీసుకున్నాక, అంటే ఇంచుమించు 50 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మన మార్చ్ 2025లో 50 రూపాయలు ఆల్మోస్ట్ కనిష్ట స్థాయి నుంచి రికవరీ కనిపించింది. అలాగే ఏప్రిల్లో కూడా కరెక్ట్గా 50 రూపాయలకి వచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ 75 రూపాయల వరకు పెరిగింది. కాబట్టి నేను అనుకోవడం ఇంకొక 5 to 10%లో సుజలాన్ ఎనర్జీని ఒక చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. గురించి మీరు అడిగేది? అవునండి, ఎస్ఐపి చేయొచ్చు అని అడుగుతున్నారా? అవునండి, రైట్స్ లో ఎవ్రీ మంత్. ఓకే, రైట్స్ చూస్తే కనుక రైల్వే రిలేటెడ్ స్టాక్ ఈ మధ్య గమనిస్తే కనుక లాస్ట్ ఒక 6 monthsగా రైల్వే స్టాక్స్లో పెద్దగా మూమెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు. 400 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఈ మధ్యకాలంలో 50% వరకు స్టాక్ పడి ఇప్పుడే కొంచెం చిన్న రీబౌండ్ అనేది కనిపించింది ఆర్ఐటిఎస్లో.
ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు వాల్యుయేషన్స్ లో కొంచెము అట్రాక్టివ్ గానే కనిపిస్తోంది. నా ఉద్దేశం అయితే ఒక స్టాక్ కాకుండా కొంచెము ఫ్రంట్ లైన్ స్టాక్స్, ముఖ్యంగా మనకి ఏ గ్రూప్ లో బ్లూ చిప్ కంపెనీస్ ని ఒక పడినప్పుడల్లా ఒక 5 to 10% పడినప్పుడల్లా ఒక 5% ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఒకే స్టాక్ లోనే మొత్తం పెట్టుబడి పెట్టకుండా మీ పోర్ట్ఫోలియోని, మీ ఇన్వెస్ట్మెంట్ ని కొంచెం డైవర్సిఫై చేసుకుంటే రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఏమైనా 1-2 స్టాక్స్ కొంచెం పడినా మిగతా స్టాక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఓవరాల్ గా మీ పోర్ట్ఫోలియో మీకు టెన్షన్ ఉండదు. అలాగే స్టాక్ లో పోర్ట్ఫోలియోలో కూడా కొంచెం ప్రాఫిటబుల్ గా ఉంటుంది లాంగ్ టర్మ్ లో. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శివరామయ్య గారు కాల్ చేశారు. శివరామయ్య గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్, నేను ఇది బిఎస్సి షేర్స్ 27-18 కొన్నా సార్. ఓకే, అయితే ఇప్పుడు డౌన్ ఉంది కదా సార్, ఓన్లీ పెట్టమంటారా అమ్మమంటారా సార్? ఓకే శివరామ గారు, మీరు బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు. ఒకసారి గమనిస్తే లాస్ట్ సెప్టెంబర్ లో బిఎస్సి ఆల్మోస్ట్ 1000 రూపాయల్లో ఉంటే లెస్ దెన్ 1 year లో 3000 రూపాయల వరకు భారీగా పెరిగింది. పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో బాగా టెక్నికల్ గా ఓవర్ బాట్ పుష్ లో ఉండడంతో, అలాగే మనకి ఫ్యూచర్స్ ఆప్షన్స్ మీద కూడా మీకు తెలిసిందే కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ తగ్గించాలనే రెస్ట్రిక్షన్స్ తీసుకురావడము, కొత్త గైడ్ లైన్స్ తీసుకురావడంతో బిఎస్సి స్టాక్ లో కూడా బాగా తగ్గింది. దానికి తోడు మీరు 2700-800 రూపాయల రేంజ్ లో తీసుకున్నప్పుడు స్టాక్ వాల్యుయేషన్స్ కూడా ఆల్మోస్ట్ 50 లెవెల్స్ దాటిపోయింది. సో కాబట్టి టెక్నికల్ గా ఓవర్ బాట్ లెవెల్లో తీసుకున్నారు. ఫండమెంటల్ గా వాల్యుయేషన్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ 1875 లో స్టార్ట్ అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మీరు తీసుకున్నారు. బట్ నా ఉద్దేశం అయితే ఆల్మోస్ట్ మోనోపొలీ, ఇప్పుడు ఎన్ఎస్సీ కూడా త్వరలో వస్తుంది, ఐపీఓలకి వచ్చింది. నా ఉద్దేశం అయితే కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు బిఎస్సి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఇది ఓకాడ్ ఫార్మా కానీ లారస్ ల్యాబ్స్ కానీ ఇప్పుడు ఎంటర్ అవుతుంది. యా, సుందరేష్ గారు, ఓకాడ్ ఫార్మా కానీ లారస్ ల్యాబ్స్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోండి. ఓకే, ఒకాడ్ ఈ మధ్య లాస్ట్ 6 months గా గమనిస్తే కనుక 1300-1400 దగ్గర స్టేబుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ 1900 రూపాయల నుంచి 1400 రూపాయలకి రావటము కొంచెం ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర డిప్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఒకాడ్ ఫార్మా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఒకాడ్ ఫార్మాని ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. లారస్ ల్యాబ్స్ కూడా చూస్తే ఈ మధ్య లాస్ట్ 6 months గా భారీగా పెరిగింది. ఈ మొన్న మేలో గమనిస్తే 600 రూపాయల్లో ఉన్న లారస్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ 1000 రూపాయల వరకు పెరిగిపోయింది. కాబట్టి నా ఉద్దేశం అయితే హై లెవెల్లో ఎంటర్ అవ్వమని చెప్పలేం. బహుశా కొంచెం డిప్ లో తీసుకోవచ్చు లారస్ ల్యాబ్ చూస్తే కనుక ఒకాడే 50 లెవెల్స్ వాల్యుయేషన్ లో ఉంటే లారస్ ఆల్మోస్ట్ 80 లెవెల్స్ దాటిపోయింది. కాబట్టి స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంది. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ మనకి ప్రైస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి హై లెవెల్లో లారస్ ల్యాబ్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు గారు. గోపాలకృష్ణరాజు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి సార్. సార్ నిర్మాణ అగ్రి ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? సుందర్, అలాగే ఎస్డిబిఎల్ లో ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? ఓకే, ఫస్ట్ మీరు అడిగిన నిర్మాల్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ వారం అంటే ఈ 3 రోజుల్లో 20% పడింది. లాస్ట్ వీక్ ఒక 6% వరకు పడింది. లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ భారీగా పడిన స్టాక్ ఈ నిర్మాణ్ అగ్రో. సో కాబట్టి నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ అయితే నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ లాస్ట్ 6 months గా కంటిన్యూస్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ హై లెవెల్ నుంచి బాగా పడింది. బేసికల్ గా వీళ్ళు అగ్రికల్చర్ బేసికల్ గా సీడ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ సెగ్మెంట్ లో ఉన్నారు, బయో ఫెర్టిలైజర్స్ లో కూడా ఉన్నారు. బట్ కానీ ఈ స్టాక్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ ఈ ఏడాది గమనిస్తే కనుక పర్వాలేదు, లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే కనుక 240 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. అదే 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 75 లక్షల నుంచి కొంచెం మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మేబీ మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంటే కనుక నిర్మాణ్ అగ్రి కొంచెం ఏదో ఒక కాంట్రేరియన్ బెట్గా మేబీ కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఎస్డిబిఎల్ గురించి అడిగారు. నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని కూడా ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ ఈ వారం ఆల్మోస్ట్ 7% వరకు పడింది. కొంచెం ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. 2 అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అనిల్ కుమార్ గారు కాల్ చేశారు. అనిల్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ అనిల్ గారు స్టాక్ నేమ్ చెప్పండి. సార్ ప్రెసెంట్ రేట్ లో విప్రోను వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ 2 ఫ్రెష్ బయింగ్ తీసుకొచ్చిందాం సార్. ఓకే, విప్రో ఐటీ కంపెనీ ఈ స్టాక్ లాస్ట్ 6 months గా కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. 230 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది విప్రో. అలాగే కొంచెం బెటర్ కొంచెం మోర్ యాక్టివ్ డైనమిక్ గా ఉన్న స్టాక్స్ ఒకసారి గమనిస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ
ఎల్టీటీఎస్ కానీ ఎల్టీఐ మైంట్రీ కానీ అలాగే మనకి ఇన్ఫోసిస్ టీసీఎస్ వీటిని కూడా మీరు ఆల్టర్నేటివ్గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే వరుణ్ బెవరేజెస్ గురించి అడిగారు. వరుణ్ బెవరేజెస్ ఈ మధ్య స్టాక్ బాగా కరెక్ట్ అయ్యి కొంచెము మాన్సూన్ ఎఫెక్ట్ అలాగే టాక్సేషన్ ఎఫెక్ట్ తోటి కొంచెం బాగా తగ్గడం చూసాము. 500 రూపాయల నుంచి షార్ట్ టర్మ్లో 425 రూపాయలకి రావడం చూసాం. కానీ ఒకసారి గమనిస్తే కనుక మొన్న 2024 ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 2025 ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ ఈ లెవెల్కి వచ్చేసింది కాబట్టి 400-420 లెవెల్స్ ఇక్కడి నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే వరుణ్ బెవరేజెస్ మేబీ ఈ లెవెల్లో 400 రూపీస్ దగ్గర కన్సిడర్ చేయొచ్చు. కానీ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంది. మైబీ మళ్ళీ కొంచెం సీజన్ బిగిన్ అయినప్పుడు కొంచెం యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. డిప్లో వరుణ్ బెవరేజెస్ కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజేంద్ర కుమార్ గారు. రాజేంద్ర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రోగ్రామ్ బాగుంది. నమస్తే. థ్యాంక్ యూ అండి, చెప్పండి. ఒక చిన్న సలహా, ఒకసారి ఏ స్టాక్ కావాలో అడగండి, తెలుసుకోండి అంటే ఒక టైం వేస్ట్ అవుతుంది, ఇంకో జాబ్ జరుగుతుంది. చెప్పండి. అబ్జర్వ్ చేయండి. తర్వాత కెనరా బ్యాంక్ నౌ వీ కెన్ బై ఆర్ నాట్. కెనరా బ్యాంక్ హోల్డింగ్ 500 shares. కెనరా బ్యాంక్ ఎస్బీఐ వీటి గురించి మనం లాస్ట్ 6 months గా పాజిటివ్ గానే చెప్పుకుంటూ వచ్చాము. లాస్ట్ 1 month గా చూస్తే కనుక కెనరా బ్యాంక్ కూడా 100 రూపాయల నుంచి 125 రూపీస్ వరకు 25% వరకు రిటర్న్ పాజిటివ్ వచ్చింది. మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ 5 వారాలుగా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఉన్న స్టాక్ హోల్డ్ కేటగిరీలో ఉంది. రైట్. సుందరరాజు గారు, ఇప్పుడు మార్కెట్స్ ప్రస్తుతం ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందా? ఓవరాల్ గా చూస్తే కనుక మనకి మళ్ళీ కొంచెం అట్మాస్ఫియర్ కొంచెం పాజిటివ్ గా వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జిఎస్టీ ఇంపాక్ట్ చూస్తే కనుక సేల్స్ కూడా మనకి భారీగా టేక్ ఆఫ్ అయినట్టుగా మనకి పాజిటివ్ ఇండికేషన్స్ కూడా మార్కెట్ నుంచి కనిపించింది. కాకపోతే నేను చెప్పినట్టు నవంబర్ 1st week లోనే మనకి అక్టోబర్ జిఎస్టీ అనేది అసలు ఇంపాక్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో నా ఉద్దేశం అయితే మార్కెట్ ఓవరాల్ గా మనకి లాస్ట్ 6 months గా ఈ ఏడాది చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్ లో ఉంది. 26,000కి వెళ్ళటము 24,000కి వెళ్ళటము ఈ రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనకి రిజల్ట్ సీజన్ కూడా మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెము ఏ కంపెనీస్ అయితే పెర్ఫార్మెన్స్ బాగున్నాయో అలాగే ఏ స్టాక్ అయితే బాగా పడిన స్టాక్స్ లో ఏవైతే మంచి రిజల్ట్స్ వచ్చాయో వీటిల్లో కొంచెము కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్న స్టాక్ కానీ లేదా కనుక ఇందా కొందరు కాలర్ అడిగినట్టు బాగా పెరిగిన స్టాక్స్ కాకుండా కొంచెం డిప్ లో కొంచెం లోయర్ రేట్ లో తీసుకోవడం అనేది ముఖ్యం. టైమింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్కారం. స్టాక్స్ పేరు చెప్పండి, వేటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? క్యాష్ మార్కెట్ లో 1 year కోసం బై చేస్తారు. క్యాష్ మార్కెట్ లో 1 year కోసం ఏం కొనాలంటారు? సిసిఎల్ ప్రొడక్ట్స్ బై చేస్తుంటారా? బేసికల్ గా సిసిఎల్ ఎఫ్ఎంసీజీ అలాగే సిసిఎల్ చూస్తే కనుక కాఫీ ఇటువంటి మ్యానుఫ్యాక్చర్ చేసే పెద్ద కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన తర్వాత లాస్ట్ 1 month గా సైడ్ వేస్ రేంజ్ లో ఉంది. స్టాక్ వాల్యుయేషన్స్ చూస్తే కనుక పర్వాలేదు, 35 రేంజ్ లో ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు, పాజిటివ్ గానే కొంచెం కనిపిస్తోంది. సిసిఎల్ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది 310 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ క్వార్టర్ 100 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 72 కోట్ల వరకు తగ్గడం. అందువల్ల ఈ మధ్యకాలంలో సిసిఎల్ ప్రొడక్ట్స్ తగ్గింది. బట్ ఫండమెంటల్ గాను స్ట్రాంగ్ అనేది లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక 2020లో ఆల్మోస్ట్ 400 రూపాయల నుంచి 900 రూపాయల వరకు పెరిగింది సిసిఎల్. కొంచెం హై ప్రైస్లో ఉంది కాబట్టి కరెక్షన్లో ఈ కాఫీ తయారు చేసే కంపెనీని సిసిఎల్ ప్రొడక్ట్స్ని కన్సిడర్ చేయొచ్చు. సుందరరాజు గారు, ఈ మధ్యకాలంలో గోల్డ్ సిల్వర్ బాగా పెరిగిపోతున్నాయి. చాలా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ రిజర్వ్స్ని కూడా పెంచుకుంటున్నాయి. కారణాలు ఏమంటారు? బేసికల్ గా అన్సర్టనిటీ అనుకోవచ్చు. ఓ పక్క చూస్తే కనుక అమెరికాలో ఈ ట్రేడ్ టారిఫ్స్ వల్ల కూడా చూస్తే కనుక అమెరికాలో కూడా కరెక్షన్ వస్తుందేమో అనుకున్నారు, కానీ రాలేదు. కానీ ఆ అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం భారీగా పెరగడంతో ఎప్పుడైనా సరే కరెక్షన్ వస్తుందని కొంచెం కన్సర్న్స్ ఉండడంతో చాలా మంది సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా చూస్తే గోల్డ్ సిల్వర్లో కూడా రిజర్వ్స్ కూడా పెంచుకోవడం కూడా మనం చూస్తున్నాం. దానికి తోడు మనకి కన్సంప్షన్ కూడా చూస్తే కనుక కొంచెం బాగా పెరగడంతో గోల్డ్ సిల్వర్ డిమాండ్ కూడా కొంచెం బాగా పెరగడంతో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 నెలలుగా ఆల్మోస్ట్ 8 వారాలుగా గమనిస్తే కనుక పర్ ఔన్స్ $3,300 నుంచి ఆల్మోస్ట్ 4,000 చేరువలో ఉంది. కాబట్టి సో సైకలాజికల్ బ్యారియర్ $4,000 దగ్గర ఉంది కాబట్టి బహుశా ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తాయి. సో అన్అబేటెడ్ గా కంటిన్యూస్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది కాబట్టి సో ఒక కరెక్షన్ కూడా ఎక్స్పెక్టెడ్ డ్యూ నార్మలే. కాబట్టి కొంచెం హై లెవెల్లో కమాడిటీ ట్రేడర్స్ కొంచెం హై లెవెల్లో లేట్ ఎంట్రీ తీసుకోకుండా కొంచెం వెయిట్ చేయడం మంచిది. లాస్ట్ వీక్ గమనిస్తే కనుక సిల్వర్ లో ఆల్మోస్ట్ 7% వరకు కరెక్షన్ కనిపించింది. ఈ 3 రోజుల్లో ఆల్మోస్ట్ 3% వరకు కరెక్షన్ కనిపించింది. కాబట్టి కొంచెం ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ బీవీఆర్ నాయుడు గారు. నాయుడు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగారు?
ఓరియంటెక్ రీసెంట్ గా పెరిగింది, ఎంట్రీ తీసుకొచ్చా, అంతవరకు పెరిగే అవకాశం ఉంది. యా సుందర్ నెట్వర్క్ కూడా చెప్పాలి. 2 స్టాక్స్ అడిగారు. ఓరియంట్ టెక్నాలజీస్ ఒకసారి గమనిస్తే ఈ వారం ఈ 3 రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో 25% వరకు పెరిగింది. లాస్ట్ ఒక 6 months గా 300 రూపాయల దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ లాస్ట్ 1 or 2 weeks గా ఓరియంట్ టెక్నాలజీస్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది. బేసికల్ గా వీళ్ళు ఐటీ సొల్యూషన్స్ లో ఉన్న కంపెనీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న కంపెనీ, డేటా సెంటర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్. ఓరియంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది చూస్తే కనుక 840 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. 2 ఏళ్ల క్రితం 250 నుంచి అకస్మాత్తుగా బాగా భారీగా టర్న్ ఓవర్ సేల్స్ ప్రకటించిన కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ వారం ఆల్మోస్ట్ 25% వరకు పెరిగింది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ లో కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సెన్సెక్స్ 207 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. చూడాలి మరి మార్కెట్లు